వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కొరకు 5 రాష్ట్ర మంత్రులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆత్మకూరుకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మైనారిటీ శాఖ మంత్రి ఎండి ఫరూక్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులకు, ముఖ్య నేతలకు మంత్రి ఆనం స్వయంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. మొదట టిట్కో భవనాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీరామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే ఆలయ నిర్మాణం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని పంచాయతీ అతిథి గృహాన్ని శంకుస్థాపన చేసి R&B అతిథి గృహం ప్రారంభోత్సవం నిర్వహించి అనంతరం బీసీ బాలిక రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం చేసి అక్కడే విద్యార్థులతో కలిసి సాఫంతి భోజనం చేసి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని టిట్కో భవనాల వద్ద రామాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించగా మొట్టమొదటిగా తన నియోజకవర్గంలో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ విధి విధానాల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెప్పిన అభివృద్ధి కనిపించడం లేదని, తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా అవసరాలకు పెట్టే ప్రతి పైసాకు తమ ప్రభుత్వం లెక్కలు ఖచ్చితంగా ఉంటాయని అన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతి అని చెప్పడానికి మహిళా సంక్షేమ పథకాల నిదర్శనమని, శిశు సంక్షేమ శాఖలో ప్రజలకు చేరువయ్యే ఎన్నో పథకాలను రూపొందించామని అన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అభివృద్ధి ప్రభుత్వం చేస్తుందని, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తారని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కలవడం జరిగింది. సోమశల ప్రాజెక్టు గురించి మీకు తెలుసు. తెలుగు గంగల అంతర్భాగం. ఆ ప్రాజెక్టుకి ఏదన్నా జరిగితే నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్తే ఒకరోజు ఆయన శ్రీ సిటీలో ఒక ప్రోగ్రాంకి వచ్చి సోమశిలకి వెళ్ళి చూద్దాం, వీళ్ళందరూ ఏదో చెప్పారు వెళ్ళి చూద్దామని సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాడు. మేమెవరం లేము ఇక్కడ. నేను ఇక్కడ ముఖ్యమంత్రి గారు రావడం, సోమశిల ప్రాజెక్టును చూడడం, సోమశిల హై లెవెల్ కెనాల్ ఎందుకు ఆగిపోయింది అని అంటే 10 సంవత్సరాలు కేవలం కాంట్రాక్టర్ల కోసం పనులు టెండర్లు పెట్టారు తప్ప పనులు చేయలేదని చెప్పి చెప్తే అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చాడు. మొదటి విడత కార్యక్రమంలో వెంటనే ఆ 2 రిజర్వాయర్లు చేయండి, తర్వాత మిగిలినవి ఒకటి చేయండి, సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు ప్రారంభించమని స్పాట్లో ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు. ఆ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, నిలిచిపోయినాయి అంటే మీరు ఉండి నియోజకవర్గాలు కలవండి, ప్రజల మన్నలను పొందండి, వారిని అడగండి. ఏ సమస్య ఉన్నా మన ప్రభుత్వం వచ్చి చూసాం. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. ఎక్కడ పెట్టాలో తెలియదు. సంవత్సరానికి 1,50,00,000 ఖర్చు అవుతుంది దీనికి. నాన్ టీచింగ్, టీచింగ్, పిల్లలు వాళ్ళకి కావాల్సిన అనేక సౌకర్యాలు. ఏం చేద్దామనంటే అప్పుడు 2014 ముందే మొదలుపెట్టిన ఈ భవనాలు ఖాళీగా ఉంటే దీనిలోకి పెడదామని చెప్పి ఆలోచిస్తే, అలాగే సవితమ్మ మా సోదరి అన్న మీరు పెట్టండి, మొదలు పెట్టండి, అవసరమైన భవనాలకి నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి వారు హామీ ఇవ్వడం. 63 టిట్కోస్లో ఈరోజు ఆత్మకూరులో ఎలా అయితే 20 లక్షల రూపాయల టెంపుల్కి శాంక్షన్ చేశారో, టిట్కోస్లో టెంపుల్ కట్టడానికి 63 టిట్కోస్లో టెంపుల్స్ కట్టడానికి మంత్రి గారు రామనాయుడు గారు శాంక్షన్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా టిట్కోస్ ధన్యవాదాలు తెలియజేస్తారు.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.